హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బాస్ అడ్డా ఛానల్. ప్రో కబడ్డీ సీజన్ 10లో అయితే తెలుగు టైటాన్స్ 21 మ్యాచ్ ఆడి కేవలం 2 గెలిచింది. టేబుల్ లాస్ట్ ప్లేస్. ఒక 18 పాయింట్లతో అత్యంత తీవ్రంగా నిరాశపరిచిందని చెప్పొచ్చు. అన్ని సీజన్స్ కంటే ఇదే వరస్ట్ సీజన్. అండ్ అందులో కూడా పవన్ షరావత్ లాంటి బిగ్ స్టార్ను కొన్నారు. అతడు బాగానే ఆడాడు, కానీ అతడికి సపోర్ట్ ఇచ్చే ఇంకో సపోర్టింగ్ రైడర్ లేడు. మీరు వేరే ఏ టీం తీసుకున్నా కూడా వీడియో చూసే ముందైతే కబడ్డీ ఫ్యాన్స్ లైక్ చేయండి వీడియోని. అండ్ నెక్స్ట్ సీజన్లో పవన్ షరావత్ ఉండాలా వద్దా అనేది కామెంట్ చేయండి. సో పవన్ షరావత్కి అంత డబ్బు పెట్టేసరికి ఇంకా రైడర్లను తీసుకోలేకపోయారు. వేరే టీమ్స్ ఎంత యంగ్ ప్లేయర్స్ని తీసుకున్నా వాళ్ళు మంచి రైడర్స్గా ఆడుతున్నారు. సో తెలుగు టైటాన్స్ టీంకి అయితే ఇంకొక మంచి కోచ్ కావాల్సిన అవసరం ఉందని నేనైతే అనుకుంటున్నాను. ఒక మన్ప్రీత్ సింగ్ లాంటి కోచ్ అండ్ బీసీ రమేష్ లాంటి మంచి కోచెస్ అయితే అవసరం ఉందని భావిస్తున్నాను. అండ్ పర్వేజ్ బైన్స్వాల్, రజనీష్ వీళ్ళంతా ఫెయిల్ అయ్యారు. సో వచ్చేసారి మెగా ఆక్షన్ ఉండే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి ఈ ప్లేయర్స్ అందరినీ రిలీజ్ చేయడం బెటర్. రిలీజ్ చేసి ఒక అప్కమింగ్ ప్లేయర్స్, ఒక రైడింగ్లో ముందున్నటువంటి ఒక ముగ్గురు కనీసం రైడింగ్లో లేకపోతే మాత్రం టీం గెలవదు. సో మొత్తానికైతే అలాంటి ఈ సీజన్లో అప్కమింగ్ వస్తున్న వాళ్ళని తీసుకుంటే బెటర్. ఈ స్టార్స్, ఒక్క స్టార్ని కొంటే అతడు ప్రెషర్కు లోనే పవన్ షరావత్ కెరీర్ కూడా ప్రాబ్లం ఈసారి ఈ టోర్నమెంట్. సో ఇలా ఒక్క స్టార్ని కాకుండా అప్కమింగ్ స్టార్స్ ఒక ముగ్గురిని తీసుకొని వాళ్ళకు తక్కువ ధరకు వచ్చే వాళ్ళని తీసుకుంటే చాలా బెటర్. సో మొత్తానికైతే తెలుగు టైటాన్స్ ఈసారి డిజాస్టర్ అని చెప్పొచ్చు. టీంలో కూడా యూనిటీ లేదు, ప్రాక్టీస్ సరిగా చేయలేదు, అవన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో మొత్తానికైతే వచ్చే సీజన్లో చాలా మంచిగా ఆడుతున్నటువంటి అప్కమింగ్ స్టార్స్ని కొంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇలా పవన్ షరావత్ను అంత డబ్బు పెట్టి రిటైన్ చేసుకున్నా అది వేస్ట్ అవుతుంది అని నాకైతే అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ 6 టీమ్స్ అయితే ప్లే ఆఫ్కు చేరుకున్నాయి. మీకు తెలుసు 6 టీమ్స్ ఏంటో. పునేరి పల్టన్ కప్ గెలుస్తుంది, లేకపోతే జైపూర్ పింక్ ప్యాంథర్స్ అయినా గెలిచే ఛాన్స్ అయితే కనిపిస్తుంది నాకు. ఈ 2 టీంలో మాత్రమే కప్ ఉంటుంది ఈసారి.